శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ ఈరోజు మన కోసం ఏం సందేశం తీసుకొచ్చారో తెలియాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి, ఇది దుర్గమ్మ హెచ్చరిక. దుర్గమ్మ ఈరోజు నిన్ను హెచ్చరిస్తోంది. సాక్షాత్తు బెజవాడ నుంచి కూడా తరలి వస్తోంది దుర్గమ్మ నీ కోసం. ఇక్కడ ఇంతమంది భక్తులను వదిలి, ఇంతమంది బిడ్డలను వదిలి, కష్టాల్లో ఉన్న వాళ్ళను వదిలి ఈరోజు నీ కోసం తరలి వస్తున్నాను అంటే అర్థం చేసుకో, ఇది ఎంత ముఖ్యమైన విషయమో, ఎంత ముఖ్యమైన సందేశమో. తప్పక విని తీరాలి బిడ్డ. ఎందుకో తెలుసా? మోసకారి బంధువులు నీకు తినటానికి స్వీట్లు ఇచ్చి తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడే మేలుకో బిడ్డ, లేకపోతే జన్మంతా కూడా కష్టాలు తప్పవు. కష్టాలు పడుతూనే ఉంటావు. జాగ్రత్త. ఒక్క విషయం కథానవే వినాలి. నీ చుట్టూ ఎవరూ లేకుండా చూడు. ఎందుకంటే ఇది నువ్వు రహస్యంగా గుట్టుగా వినాల్సినటువంటి ఒక సందేశం. ఇది నీ కోసం మాత్రమే, ఎవరు వినకూడని రహస్యం. ఎందుకు ఇంతలా చెబుతున్నానో తెలుసా బిడ్డ? ఇది కేవలం నీ కోసం మాత్రమే. ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఈ వీడియోని ఎక్కడ చూస్తున్నావు? నీ పక్కన ఎవరైనా ఉన్నారా? నీ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, లేదా బంధువులు కానీ నీ పక్కన ఉంటే దయచేసి ఈ వీడియోని ఇక్కడే ఆపేసి పక్కకి వెళ్ళి చూడు. అవును, నేను చెప్పేది అక్షరాల నిజం తల్లి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక ప్రశాంతమైన గదిలో ఉన్నప్పుడు తలుపు వేసుకుని ఒక్కదానివే చూడాల్సిన సందేశం, వినాల్సిన సందేశం. ఎందుకో తెలుసా? ఈ సందేశం నేను బయట పెట్టబోయే నిజాలు నీ జీవితంలో జరుగుతున్న భయంకరమైన కుట్రలు. పక్కవారికి తెలిస్తే నీ ప్రాణానికే కాదు, నీ మానసిక శాంతికి కూడా చాలా ప్రమాదం. నీ జీవితంలో జరుగుతున్న ఒక పెద్ద ద్రోహాన్ని, కుట్రని ఈరోజు నేను బట్టబయలు చేయబోతున్నా. నీ కళ్ళ ముందు నవ్వుతూ, నీ ఇంట్లో భోజనం చేస్తూ నీ నాశనాన్ని కోరుకుంటున్న ఆ సొంత బంధువులు ఎవరో, వారి వెన్నుపోటు నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో ఈరోజు స్పష్టంగా చెప్తాను తల్లి. ఈ సందేశాన్ని నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేయబోయే సందేశం కాబట్టి వదులుకోకు. జాగ్రత్తగా విను. ఇలాంటి రహస్యమైన, శక్తివంతమైన సందేశం నీ దాకా చేరింది అంటే ఇది నిజంగా నువ్వు దుర్గమ్మ అంటే ఇష్టపడే ఒక బిడ్డవైతేనే ఇది నీ దాకా చేరుతుంది. లేకపోతే ఇది నీ వరకు చేరేది కాదు. ఇది పక్కకి తప్పుకుంటుంది. ఇది నువ్వు వింటున్నావు అంటే నిజంగా నువ్వు దుర్గమ్మ బిడ్డవే, దుర్గమ్మ భక్తుడివే, దుర్గమ్మ భక్తురాలివే. ఎందుకంటే నీ చుట్టూ కూడా నీ దుర్గమ్మ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పరిచి ఉంది. ఈ సృష్టిలో నీకంటే కూడా జాలి, దయ, కరుణ ఉన్నవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు బిడ్డ. ఒకళ్ళు కష్టాల్లో ఉంటే నీ జోబులో ఉన్నది మొత్తం తీసి ఇచ్చేస్తావు. వాళ్ళు ఎవరో కాదు, మనవాళ్లే కదా అని నమ్మేస్తావు. నీ ఇంట్లో శుభకార్యం జరిగినా, పండగ వచ్చినా, నీకేదైనా మంచి జరిగినా బంధువులందరినీ పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి ఆనందపడిపోతావు. వారికి కష్టం వస్తే నీ పనులు మానుకొని వెళ్ళి మరీ పడిగాపులు కాసి సహాయం చేస్తావు. కానీ నీకు తిరిగి దక్కిందేంటి తల్లి? అవమానం, నిందలు, వెన్నుపోటు. ఈ మాట వింటున్నా నీ గుండెల్లో ఇప్పుడు ఒకటే బాధ. అవునా? అవును తల్లి, నేను ఎవరి కోసమైతే నా జీవితాన్ని దారిపోశానో వాళ్ళే నన్ను బజారుకి ఈడ్చారు అని లోపల కుమిలిపోతున్నావు కదా? అవునా కాదా తల్లి? చెప్పు. నువ్వు ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నీ పరిస్థితి అంతా బాగాలేదు, నీ విధిరాత అంతా బాగాలేదు. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి. ఒక్క విషయం గుర్తించుకో, ఇప్పుడు నీ దుర్గమ్మ నీ జీవితంలో అన్నింటినీ కూడా శుభ్రం చేస్తోంది. చెత్త చెదారాన్ని శుభ్రం చేసి ఏరి పడేస్తోంది. నీ జీవితంలో పనికిరాని చెత్తను, నిన్ను మోసం చేసే మనుషులను నీ జీవితం నుంచి బయటకు గెంటేయటానికి నీ దుర్గమ్మ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నీ కుటుంబంలో, నీ బంధువర్గంలో ఏం జరుగుతుందో నేను చెబుతాను విను. నీ ముఖం ఎదురుగా అబ్బా నువ్వు ఎంత మంచివాడివి, ఎంత మంచిదానివి అని పొగిడే నీ బంధువులే నువ్వు వెనక్కి తిరగగానే విషం చెబుతున్నారు. వీడి పిల్లలు ఎందుకు ఇంత బాగున్నారు, వీడికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని కుళ్ళుకుంటున్నారు.
నువ్వు కట్టుకున్న ఇల్లు చూసి, నువ్వు కొన్న కారు లేదా బైక్ చూసి, నువ్వు వేసుకున్న బట్టలు చూసి, లేదా నువ్వు తినే తిండి చూసి, మీ ఇంట్లో సంతోషంగా ఉండటం చూసి పళ్ళు కొరుకుతున్నారు. మీ సొంత బంధువులే. బయట శత్రువు ఉంటే కత్తితో పోరాడొచ్చు, కానీ నీ శత్రువు నీ ఇంట్లోనే కూర్చొని నీతో పాటే కాఫీ టీ తాగుతూ ఉంటే వాళ్ళు నీపై ప్రయోగిస్తున్న చేతుబడులు కాదు, దానికంటే 100 రెట్లు ప్రమాదకరమైన నరదృష్టి మరియు కుటుంబ దోషం. సొంత రక్త సంబంధికులు లేదా దగ్గర బంధువులే నీ నాశనం కోరుకుంటుంటే దాని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నీ ఇంట్లో ఎప్పుడూ లేని విధంగా అకారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే మంచినీళ్ళలా ఖర్చయిపోతుంది. నువ్వు ఎంత కష్టపడినా పని చేసే చోట గుర్తింపు ఉండదు. ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యం వస్తూనే ఉంటుంది. మందులు వాడినా తగ్గదు. డాక్టర్లకేమీ అర్థం కాదు. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదో, ఏదో తెలియని భయం, గుండె దడ నిన్ను వెంటాడుతాయి. ఇవన్నీ నీకు జరుగుతున్నాయా తల్లి? అయితే 100కు 100% కూడా నీ మీద నీ దగ్గర బంధువుల ఏడుపు, వారి చెడు దృష్టి ఘోరంగా పడింది అని అర్థం చేసుకో. అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ధర్మానికి ప్రతీక అయినటువంటి నీ దుర్గమ్మ ఎవరు ఎంత కుట్ర చేసినా, ఎవరు ఎంత ఏడిచినా ఈరోజు నీకు ఒక అద్భుతమైన అతి రహస్యమైన ఒక ఉపాయాన్ని చెప్పబోతున్నారు. అందుకే ఒంటరిగా వీడియోని చూడమని ఎందుకు చెప్పానో ఇప్పుడు నీకు అర్థమైందా? ఎందుకంటే నేను చెప్పబోయేటటువంటి ఈ ఉపాయం నువ్వు చేస్తున్నట్లు నీ ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకు కానీ నీ బంధువులకు కానీ అస్సలు తెలియకూడదు. ఈ పని చేశావు అంటే నీ మీద ఏడుస్తున్న వారు, నీ నాశనం కోరుకుంటున్న ఆ సొంత బంధువులు తమ కర్మను తామే అనుభవిస్తారు. వారు ఏడుపు వారికి వెనక్కి వెళ్ళిపోతుంది. నీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. దీని గురించి చెప్పే ముందు ఇక్కడ ఒక చిన్న నిగూఢమైన ఒక రహస్యం చెప్పాలి బిడ్డ. ఈ విషయాన్ని నువ్వు ఎవరికి కూడా చెప్పకు, చేశాక చేసిన తర్వాత కూడా. అయితే ఈ ఉపాయం ఎలా చేయాలో తెలుసా? శ్రద్ధగా మనసు పెట్టి విను, పొరపాటు చెయ్యకు. దీనికి కావలసిన వస్తువులు: ఒక గుప్పెడు కళ్ళుప్పు, ఒక చెంచా నల్ల ఆవాలు మరియు పచ్చ కర్పూరం బిళ్ళలు. ఈ పరిహారాన్ని నువ్వు మంగళవారం రోజు రాత్రి లేదా శుక్రవారం రోజు రాత్రి 9 గంటల దాటిన తర్వాత మాత్రమే చెయ్యి. ఇంట్లో అందరూ పడుకున్నాక, అందరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో చెయ్యి. ముందుగా స్నానం చేసి కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కో. తూర్పు దిక్కుగా కూర్చో. నీ ఎడమ చేతిలో ఆ గుప్పెడు కళ్ళుప్పు నల్ల ఆవాలు తీసుకో. దానిపైన 3 పచ్చ కర్పూరపు బిళ్ళలు పెట్టు. ఇప్పుడు నీ కుడి చేతిని ఆ ఎడం చేతితో మూసి ఉంచు. కళ్ళు మూసుకొని నీ దుర్గమ్మని ఒక్కసారి మనసులో తలుచుకో. నీ ఇష్టదైవాన్ని తలుచుకో. అమ్మా, నాకు తెలియక నేను ఎవరికైనా ద్రోహం చేసి ఉంటే నన్ను క్షమించు. కానీ నా ఎదుగుదల చూసి, నా కుటుంబ సంతోషాన్ని చూసి ఓర్వలేక నా బంధువులు లేదా నాకు తెలిసిన వారు నా మీద ప్రయోగిస్తున్న నరదృష్టి, కనుదృష్టి, నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఈ క్షణమే నా నుంచి, నా ఇంటి నుంచి, నా శరీరం నుంచి వెళ్ళిపోవాలి, బయటకు వెళ్ళిపోవాలి. నా నాశనం కోరుకునే వారి ఆలోచనలు భస్మం అయిపోవాలి అని గట్టిగా సంకల్పం చేసుకో. ఇలా సంకల్పం చేసుకున్న తర్వాత ఆ చేతిలో ఉన్న ఉప్పు, ఆవాలు, కర్పూరం ఈ మూడింటిని తీసుకొని నీ తల చుట్టూ ఎడమ నుంచి కుడికి 7 సార్లు, కుడి నుంచి ఎడమకి 7 సార్లు తిప్పు. నీ ఇంట్లో ఏ గదిలో అయితే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయో లేదా ఎక్కడైతే అశాంతి ఉందో ఆ గదంతా ఆ చేతితోనే ఒక్కసారి తిరుగు. తర్వాత వెంటనే ఇంటి బయటకు వచ్చేయి. నీ బాల్కనీలో కానీ, ఆరు బయట కానీ, కాంపౌండ్ గేటులో కానీ ఒక మట్టి ప్రమిదిలో వేసి, ఒక పాత ప్లేట్లో వేసి ఈ ఉప్పు, ఆవాలు, కర్పూరం మొత్తం వేసి అగ్ని వెలిగించు. అది కాలిపోతున్నప్పుడు అందులో నుంచి వచ్చే చిటపట శబ్దాలను విను. ఆ ఆవాలు, ఉప్పు ఎలాగైతే కాలి బూడిద అవుతున్నాయో నీ మీద ఏడుస్తున్న బంధువుల చెడుకళ్ళు, వారి కుట్రలు, నీ పాలిట ఉన్న దరిద్రం అంతా ఆ క్షణమే కాలి బూడిద అయిపోతుంది. ఇది అక్షర సత్యం. ఆ మంట ఆరిపోయేంత వరకు అక్కడే నిలబడు. నీ మనసులో దుమ్ దుర్గాయ నమః అంటూ నీ తల్లిని, నీ దుర్గమ్మని మనసులో ఒక్కసారి గట్టిగా తలుచుకో. తర్వాత ఆ బూడిదను నీళ్లతో కడిగేసి వెనక్కి చూడకుండా ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని పడుకో. ఈ చిన్న ఉపాయం చేశావు అంటే నీ జీవితంలో చేసే అద్భుతాన్ని తెల్లవారేసరికి నీకు అర్థమైపోతుంది. నీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. నీకు రావాల్సిన డబ్బు మార్గాలు తెరుచుకుంటాయి. నీ మీద కుట్రలు చేసేవారు నీ ముఖం చూడటానికి కూడా భయపడిపోతారు. కానీ కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి తల్లి. నీ బంధువులతో ఎలా ఉండాలో నేను చెప్తాను. ఇక్కడ ముఖ్యంగా నీ కష్టాలు ఎవరితో చెప్పుకోకు. నీ ఇంట్లో
సుఖ సంతోషాలు, నీ ఆనందాలు ఏవి ఎవరితో పంచుకోకు. అలాగే మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది, నువ్వు ఎంత పొదుపు చేశావు, ఏం సంపాదిస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు ఎవ్వరికీ చెప్పకు. నీ పిల్లలకు ఎంత జీతం వస్తోంది, నువ్వు కొత్తగా కొన్న స్థలం విలువ ఎంత, ఇలాంటి విషయాలు సొంత అన్నదమ్ములకు కూడా చెప్పకు. నీ సంతోషమే వాళ్ళ కడుపు మంట. నీ నోరే నీకు అతిపెద్ద శత్రువు అవుతుంది. ఈ రోజు నుంచి మౌనం పాటించు. ఎవరైనా ఏదైనా అడిగితే దుర్గమ్మ దయ వల్ల, దుర్గమ్మ ఆశీర్వాదాల వల్ల అలా గడిచిపోతోంది అని చెప్పి ఊరుకో. నీతో భోజనం చెయ్యాలి అని కూడా వాళ్ళు అడుగుతారు, కానీ జాగ్రత్త. నీ ఎదుగుదల చూసి ఏడ్చే బంధువుల ఇళ్లకు వెళ్ళి భోజనం చేయటం, వాళ్ళు ఇచ్చిన స్వీట్లు లేదా ప్రసాదాలు తినటం పూర్తిగా మానే. ఆహారం ద్వారా కూడా నీకు నెగిటివ్ ఎనర్జీ చాలా త్వరగా నీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక 3, దూరంగా ఉంచు. ఎవరైతే నీ ముఖం మీద పొగుడుతూ నీ వెనకాల బూతులు తవ్వుతున్నారని నీకు అనిపిస్తుందో వారితో బంధం తెంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక అదృశ్యమైన గీత గీయి. నమస్కారం అంటే నమస్కారం అన్నట్టుగా వ్యవహరించు. అతి చనువు పనికిరాదు. పుట్టుకతోనే ఒక అద్భుతమైన ఒక వ్యక్తివి నువ్వు. అలాంటి వ్యక్తి నువ్వు ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎంత గొప్ప అదృష్టం ఉన్నా ఒక నర దృష్టికి, చెడు దృష్టికి ఆ అదృష్టం అంతా కూడా పటాపంచలైపోతుంది. అంత శక్తి ఉంది. కాబట్టి జాగ్రత్త. నీ ఇంట్లో జరిగే ప్రతి మంచి చెడు ఎవరితో ఏది పంచుకోకు. ఎంతవరకు మాట్లాడాలి, ఏం అవసరం ఉంది వాళ్లతో, అంతవరకే మాట్లాడు. ఒక గీత గీయి. ఆ గీత దాటి నువ్వు వెళ్ళకు, ఆ గీత దాటి వాళ్లను రానివ్వకు. అప్పుడే నీ జీవితం ఎంతో బాగుంటుంది. నీ జీవితం కూడా అంత అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే నీ మంచితనాన్ని చేతగానితనంగా అనుకుంటున్నారు. ఆ మోసకారి బంధువులకి నువ్వు నిరూపించాల్సిన సమయం అయితే వచ్చేసింది బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు నీకు వస్తున్న కష్టాలు, ఇది దుర్గమ్మ నిన్ను వజ్రంలా మార్చడానికే ఈ పని చేస్తోంది. నీ జీవితంలోకి పనికిరాని మనుషులను ఏరి పారేసి నీకు శాశ్వతమైన విజయాన్ని, సిరి సంపదలను ఇవ్వటానికే దుర్గమ్మ పరీక్ష పెడుతోంది. నేను చెప్పిన ఈ పరిహారాలు చెయ్యి. నీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. నువ్వు తిరిగి మహారాజులా జీవిస్తావు. ఎందుకంటే నీ దుర్గమ్మ రక్ష నీకు ఉంది. దుర్గమ్మ రక్షణలో నువ్వు ఉన్నావు. ఒక రక్షణ కవచంలా నేను ఎప్పుడూ కూడా నా బిడ్డలని, నా భక్తులని కాపాడుకుంటూనే ఉంటాను. వారికి ఏవైనా ఆపదలు రాబోతున్నా, వారు ఏవైనా చిక్కుల్లో చిక్కుకోబోతున్నా, పొరపాటున గ్రహపాటున ఏవైనా తప్పులు చెయ్యబోతున్నా, తప్పటడుగులు వేయబోతున్నా, తప్పుడు దారిలో నడవబోతున్నా వెంటనే ఏదో ఒక రూపంలో వాళ్ళని హెచ్చరిస్తాను. నా బిడ్డలను నేను దారి మళ్లిస్తాను. నా బిడ్డలను నేను సరైన దారిలో పెట్టుకుంటాను. ఆ ఆపద నుంచి కాపాడుకుంటాను. అదే తల్లిగా నా కర్తవ్యం అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.